నెట్లింక్ జీపాన్ ఓఎల్టీ ఎలా కాన్ఫిగర్ చేయాలనేది నేర్చుకుందాం. ఓఎల్టీ మేనేజ్మెంట్ ఐపీ వచ్చేసి 192.168.8.200. ఇది కాన్ఫిగర్ చేయడానికి ఓఎల్టీలో ముందు ఆక్స్ పోర్ట్ అని ఉంటుంది. ఆక్స్ పోర్ట్ నుంచి కన్సోల్ కేబుల్ పెట్టేసుకుని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని మనం ఐపీ అడ్వాన్స్లో ఇచ్చేసుకుంటే 192.168.8.200 మన వెబ్లో నొక్కితే లాగిన్ పేజ్ వస్తుంది. దీనికి డిఫాల్ట్ డీటెయిల్స్ వచ్చేసి expon@olt 9417 #. ఎక్స్పాన్లో ఎక్స్ క్యాపిటల్, ఓఎల్టీలో ఓ క్యాపిటల్. లాగిన్ అయిన తర్వాత డిఫాల్ట్గా అన్ని ఓఎల్టీస్కి VLAN 1 అని ఉంటుంది. మనకి నెట్వర్క్కి మనకి ఏ VLAN అయితే కావాలో ఆ VLAన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆ VLAన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ పోర్ట్స్కి ఇన్పుట్ వచ్చేసి 5th పోర్ట్లో పెట్టాను, అప్లింక్లో 5th పోర్ట్లో పెట్టాను. ఆ 5th పోర్ట్ 5th 6th 7th 8 వచ్చేసి నేను VLAN 11కి అన్ట్యాగ్ చేసుకున్నాను. నెక్స్ట్ అన్ట్యాగ్ చేసిన తర్వాత VLANకి అనేది ఒక ఐపీ ఇచ్చుకోవాలన్నమాట. మనం ఐపీ యాడ్ చేసుకుంటాం. ఆ ఐపీకి సబ్నెట్ ఇచ్చేస్తాం. సబ్నెట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఓఎల్టీకి నెట్ రావాలన్నమాట. ఓఎల్టీకి నెట్ రావాలంటే మనం ఐపీ రౌట్ చేసుకోవాలి. స్టాటిక్ రౌట్లో ఐపీ రౌట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఓఎల్టీకి నెట్ వచ్చేసినట్లే అనమాట. ఓఎల్టీకి అప్లింక్ పోర్ట్స్కి నెట్ అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత ఏంటంటే ఓఎన్యూలు రిజిస్టర్ అవ్వాలి కదా. ఓఎన్యూలు రిజిస్టర్ అవ్వాలంటే మనం ప్రొఫైల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఓఎన్యూ ప్రొఫైలు, DBA ప్రొఫైలు, ట్రాఫిక్ ప్రొఫైల్ వచ్చేసి అవి డిఫాల్ట్గా ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ లైన్ ప్రొఫైల్ అనేది మెయిన్ అనమాట. లైన్ ప్రొఫైల్ వచ్చేసి మనం నచ్చిన పేరుతో మనం క్రియేట్ చేసుకుంటాం. నేమ్ లైన్ ప్రొఫైల్ ఏ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత టీ కనెక్ట్ వచ్చేసి డిఫాల్ట్గా పోర్ట్ 1 ఐడి వచ్చేసి 1 పెట్టుకుని నేమ్ ఇచ్చేసి యాడ్ చేసుకుంటాం. జెమ్ పోర్ట్ కూడా పోర్ట్ ఐడి 1 పెట్టేసుకుని నేమ్ ఇచ్చేసుకుని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ దగ్గరికి వచ్చేసి మనం అన్ట్యాగ్ మనం అన్ట్యాగ్లో VLAN క్రియేట్ చేసుకుని అన్ట్యాగ్లో పెట్టుకున్నాం కాబట్టి అన్ట్యాగ్ పెట్టేసుకుంటాం అన్నమాట. దీనిలో అన్ట్యాగ్ కింద పెట్టేసుకుంటాం. నెక్స్ట్ సర్వీస్ పోర్ట్స్ దగ్గర వచ్చేసి అన్ట్యాగ్ కింద పెట్టేసుకుని ఏ VLAN అయితే మనం పెడుతున్నామో ఆ VLAN అనేది యాడ్ చేసుకుంటాం. ఈ సర్వీస్ ప్రొఫైల్స్ మల్టిపుల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకే ఇన్పుట్తో వాడుతున్నా కాబట్టి ఒకే ప్రొఫైల్ యాడ్ చేసుకుంటాను. మీరు మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటే మల్టిపుల్ ప్రొఫైల్స్ యాడ్ చేసుకుని ఆ ప్రొఫైల్ ఏ పాయింట్ నుంచి ఇద్దాం అనుకుంటున్నారో ఆ పాయింట్స్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓఎల్టీకి అయితే నెట్ వచ్చేసింది. పింగ్ చూసారు కదా, 8.8కి కూడా పింగ్ వచ్చేసింది. ఓఎల్టీకి నెట్ వచ్చేసింది నాకు. ఇప్పుడు ఓఎన్యూలకి రిజిస్టర్ అవ్వడం కోసం ఏదైతే మనం ప్రొఫైల్ క్రియేట్ చేస్తామో అది అన్ని పాయింట్స్కి అదే పెట్టేసుకుంటున్నాను. ప్రజెంట్ సింగిల్ నెట్టే కాబట్టి అన్ని పాయింట్స్కి నేను అదే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయి ఉండాలి. ప్లగ్ అండ్ ప్లే దగ్గర ఎనేబుల్ అయి ఉండాలన్నమాట. వీటన్నిటికీ ఈ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అయి ఉండాలి. పాన్ అయితే అప్ అయిపోయింది. ఓఎన్యూస్ అన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అప్లింక్లో ట్రాఫిక్ కూడా వెళ్తుంది, ప్యాకెట్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఈ మ్యాక్స్ దగ్గర అప్లింక్లో మ్యాక్ పోర్ట్స్కి వెళ్ళిపోయి మన ఏ ఓఎన్యూస్ అయితే రిజిస్టర్ అయినాయో అవి మనం ఏ VLAN ఇచ్చామో సేమ్ ఆ VLANలోనే ఉండాలి. మనం ఏ పాయింట్స్కి పెట్టామో మనం ప్రజెంట్ సింగిల్ VLAN కాబట్టి ఆ పోర్ట్స్ చెక్ చేస్తే సేమ్ VLANs రావాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లింక్ ఉంది కదా, అప్లింక్ పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే వాటికి ముందు ఆ అప్లింక్ పోర్ట్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఇన్ కేస్ అది ఓఎల్టీ అయితే ఆ ఓఎల్టీ మీద ఏ పాయింట్స్ ఏ మ్యాక్స్ అయితే